హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. చాలా రోజులైంది బ్లాగ్ చేస్తున్నా, కొంచెం అటు బిజీ ఉండే. ఇప్పుడు ఈరోజు ఏందని అంటే అది వీల్ అలైన్మెంట్ పోయి వీల్ అలైన్మెంట్ చేయించుకొని వద్దామని తీసుకోపోతున్నా. లారీ పోయి అలైన్మెంట్ చేయించుకొని వద్దాం. అలైన్మెంట్ చేయించి వాష్ చేయించి ఇంట్లో పెట్టదు కదా, తీసుడు గ్యాప్లో చాయ్ బంక్ దగ్గర వచ్చి గలీజ్ అవుతుంది. వర్షాలు అంటే ఇంటే ఉంటుంది కారం. కష్టజీవులు రా మీరిద్దరు. ఓపెన్ అయిందంట, పోయి అలైన్మెంట్ ఇచ్చుకొని వచ్చాం. చార్మినార్లో అయితే ఉన్నాయి కానీ ఆడ ఎంఆర్ఎఫ్ ఉంది, మంచిగా ఇస్తారు అలైన్మెంట్ ఇట్లా. చాయ్ బంక్, ఎవ్రీవన్ విజిట్ రే చాయ్ బంక్ మనదే. సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు వియర్ రే బిగిలు అని అమ్మ. సీట్ బెల్ట్ వేసుకొని వ్లాగ్ చేస్తాను. మేజర్ చేంజ్ చాలో. ఈ 2-3 days నుండి వెదర్ రీడింగ్ ఎట్లుంటుంది అంటే, ఇక పొద్దుగాలేమో వర్షం పడుతుంది, మధ్యాహ్నం అది ఇక 10-11 అయితే ఇక చాలు. అప్పుడు ఎండ సావ దింగుతుంది, మామూలుగా కాదు సాయంత్రం వరకు. అలైన్మెంట్ పోయింది నిజంగానే, రైట్ గుంచుతుంది బండి. జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత కార్లు బాగా అంటే రేట్లు బాగానే తగ్గినాయి. దసరాలకైతే డిస్కౌంట్లు రేట్లు తగ్గినాయి, మొత్తం బెనిఫిట్ కార్ వాళ్ళకి. కానీ బైక్ వాళ్ళకి పాపం ఆగమైపోయింది. 350 above బైక్లు అన్నీ పెరిగినాయి, బిలో అన్నీ తగ్గినాయి. ఎన్ఫీల్డ్ మీద 11,000-12,000 దగ్గర తగ్గింది. కానీ కార్స్ మీద గట్టిగా తగ్గినాయి, 1,00,000-2 లక్షలు. పెద్ద కార్ల మీద 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇవ్వడం తగ్గినాయి. కానీ బెనిఫిట్ మనలాంటి కార్ గైస్కి. ఎవడో లారీ రోడ్డు మీద ఆపేసిపోయాడు. ఓ మై గాడ్, నేను టైర్ ఊసిపోయినట్టుంది. ఇక్కడ పొద్దున ఇన్సిడెంట్స్ అయితే మాత్రం ఎంత ఇరిటేట్ అయిపోతారు మనుషులు. బట్ ఇట్స్ లైఫ్, అయితేనే ఉంటాయి, ఏం చేయలేము దానికి మనం. గాచారం జీ మారేదో కుదా క్యా కరేగా అంటారు కూడా, అదే లెక్క. ముందల్ది టైర్ ఊసిపోయింది ఆయన బోలేరు. అది ఈ ఎన్నో కానీ చెట్లలో స్పీడ్గానే ఉన్నది, ప్రతిసారి పోయినప్పుడల్లా ఫైన్ పడుతుంది. అందుకే 80లో క్రూజ్ పెట్టిన, ముందర ట్రాఫిక్ వచ్చేసింది కానీ 80లోనే పోవాలి. ఈ 5 kilometers స్ట్రెచ్ ఏడుందో ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కోసారి ఒక్కో దారి కొడుతున్నాయి ఫోటోలు. ట్రాఫిక్ మై గాడ్, నో వి కాంట్ గో. ఎందుకింత ట్రాఫిక్ ఉందో పొద్దు కాల అమ్మ. ఈ హైవేకి ఇదే దమ్ ఉన్నది అసలు. ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ లేదు. జర్ర ఇది ఎక్స్టెండ్ అయిపోతే మాత్రం మంచిగా ఉంటుంది. అన్ని లారీలు దీని అమ్మ బెంగళూరు హైవేగా మాత్రం ఉంటుంది. లారీలు అన్నీ డ్రాగ్ రేస్ చేస్తాయి. నువ్వా నేను అన్నట్టు పోతాయి. లాస్ట్కి ఏదో ఒకటి పోతుంది, తర్వాత ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. మళ్ళీ అట్లనే ముందల వరకు ఉంది ట్రాఫిక్ అనిపిస్తుంది. అన్ని వెహికల్స్ స్లోగా వెళ్తున్నాయి. ఎర్రిపుకులు అని చూడకలు దాని కిందికి లోన్ ఇస్తున్నారు. దాని అట్లా ఇట్లా లోన్ ఇస్తే సడన్గా లెఫ్ట్ తీసుకుంటాడు. అప్పుడు ఏం దాంట్లో ఇరికిస్తారా తీసుకోపోయి. దీస్ గైస్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ రే. కామన్ సెన్స్ లేదు ఆడనాకోట్లేదు. ఫైనల్గా డ్రాగ్ రేస్లో వాడు గెలిచిండు, ముందర పోతున్నాడు. ఈ ఇద్దరి కోసం ఇంతసేపు ట్రాఫిక్ జామ్. అమ్మ సో నా కొడుకులు ఉంటారు అంత రోడ్ల మీద. కానీ ఏం చేస్తారులే, అయ్యా లోడ్ బండ్లు గడ్డెక్కవు చక్కగా. థమ్స్ అప్ ఫేస్ ద థండర్. పాపం మావాడు మటన్ కొట్టడానికి పోయి మటన్ ముక్క అనుకొని ఏళ్ళు కొట్టేసి చూడు రేలు. సో సాడ్ ఆఫ్ హిమ్. ఏమన్నా వాట్ ఆర్ యువర్ కామెంట్స్? ఎంజాయింగ్ ఇట్ అంట. ఏందో ఏమో, ఎందుకన్నా నేనున్నా నీకు చెప్తే నేను 700 ఇచ్చి కట్యాన్ని పంపిస్తుండే.
ఇండియన్ ఆయిల్ డీజిల్ కొట్టించింగ్, వెంకటన్న స్పాన్సరింగ్ అన్న. ఓకే, వెంకటన్న స్పాన్సర్ చేస్తుండ్రు డీజిల్ మొత్తం. ఎట్లా మరి 2200 ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది, మిగతా ఐటమ్ కొట్టించుకుంటాం అయిపోతుంది. బాగుంటుంది డీజిల్, రూపాయి తక్కువ. ఇంకా రూపాయి వాల్యూ మనకు తెలియదు చాలా. ఏమన్నా తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది రూపాయి వాల్యూ. నీ సెంటర్లకు నా సెంటర్లకు తెలియదు. 2200 అదా డీజిల్. పక్కకి అలైన్మెంట్ ఉన్నది, పోయి చేపించుకున్నది. అప్పుడు వరకు మా రోజు అలైన్మెంట్ చేపిస్తున్నాడు ఆయన చేతికి. అంటే థమ్స్అప్ యాడ్ ఇస్తుండే బ్రదర్స్. ఓపెన్ ఉంది అంటే కొంచెం లేట్ ఓపెన్ అవుతుంది. ఈరోజు అయితే ఓపెన్ అయింది జల్లా. ఈడ పెట్టాలా? ఎవడు లేడు, వస్తలేడు అని చెప్పు. అలైన్మెంట్ షాప్ బంద్ ఉండే, అందుకే ఇక షార్నర్లో నేర్పించుకుందాం అన్నట్టు అనుకుంటున్నా. ఇలా వాడితే ఫైనల్గా మా వాడు చాలా రోజుల తర్వాత మురుగన్స్లో టిఫిన్ స్పాన్సర్ చేస్తానంటే వచ్చేసి అది బంద్ ఉంది కాబట్టి ఇక ఒకటిసారి టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. ఓల్డ్ ఫార్చునర్ ఓజీ 3 లీటర్, అవర్ ఫేవరెట్ 3 లీటర్ ఇంజన్. బాగుంటుంది బండి. అమ్మా మురుగన్స్ ప్యూర్ గీ. నేను అమ్మాయి కీ ఏమో ప్రాబ్లం ఉంది, ఊకే ఒకసారి నొక్కితే బ్లాక్ అవుతలేదు, 2 సార్లు నొక్కాల్సి వస్తుంది. అంబియన్స్ బాగుంటుంది దీంట్లో. ఆఫ్టర్ 2 months ఒక దోశ ఒక ఇడ్లీ చెప్తున్నాను. అంబియన్స్ బాగుంది. 258 అంటే రాఘవేంద్రలో 5 ప్లేట్లు. ఓకే 4 ప్లేట్స్ రాఘవేంద్ర. కానీ అప్పుడప్పుడు ఇట్లాంటివి ఇట్లా తినాలి. జంబో ఇడ్లీలు ఎట్లున్నాయి చూడరు అమ్మ. ఇంత పెద్ద పెద్ద ఇడ్లీలా అంటే 4 అయినా అంతే అయితే అనుకోండి. కానీ మా వాడు దోశ కోసం వెయిట్ చేస్తుండే. నేను తీసుకొని వచ్చేసిన ఇట్లే. కానీ చట్నీ మనకు సరిపోవాలి, పాడేస్తుంది చట్నీస్లో. మా దోశ వచ్చేసింది. థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. బేస్ రా బేస్. కూసో తిన్నావు కానీ పాష్ ఒక దోశ చెప్పుకొని కథలు పడుతున్నాడు బాయ్. జంబో ఇడ్లీ దోశ, నైస్ కాంబో. టిఫిన్ అయిపోయింది మాది, పోతున్నాం. బాగుండే కానీ దోశ ఇడ్లీ 2 బాగుండే. మావాడు ఒంటరి పక్షి అయిపోయింది పాపం. ఒంటరి పక్షి. అంత దోశ ఎట్లుండాను? పైసలు ఎట్లుండే? పైసలు అబ్బా ఎన్ని జోకులు, అన్ని ఉద్దిరా జోకులు. వీటికి ఏం తక్కువ ఉండవు. టన్నులోనే స్టాండప్ కామెడియన్ అయిపోవాలి. కరెక్ట్ సెట్ అయిపోతాడు. వెన్నెల కిషోర్ కాంపిటీషన్ మామూలు ఉండదు. అన్నం నింపేసిన. ఐ ఫర్గాట్ మై స్పెట్స్. ఆ టేబుల్ మీద స్పెట్స్ మర్చిపోయినా. మళ్ళీ రిటర్న్ పోయి తెచ్చుకున్నాం. ఏం చేస్తాం ఇంక మా 2 కిలోమీటర్లు. చిన్న చాయ్ దేవ్. చాయ్ దేవ్ రే, చాయ్ దేవ్. కింద నుంచి 3 లైన్లు వద్ద, నువ్వు 2 లైన్లు వేసావు. 3 వస్తుందా? చూడు మళ్ళీ కార్ వాషింగ్కి ఇచ్చేదాం. అమ్మ రీజనరేషన్ అవుతుంది, ఇంకా కాలేనట్టు. ఖాళీగానే ఉంది వాషింగ్ సెంటర్. ఇట్లా హాలిడే ఇచ్చిండా, ఖాళీ ఉందా? ఏం లేదు, ఉన్నది. ఇదేం కూడా అయిపోయి వాషింగ్ అయితే ఇచ్చేసిన. చాయ్ బంక్ దగ్గర కదా ఆడిపోయేద్దాం. మాట్లాడుతారు ఆడ కూర్చోండి. కార్ అయితే వాషింగ్ అయిపోయింది. చూసేది ఒకటి ఉంది అనుకుంటా, అంతే. ఏం అడిగిండా నీట్గా అయితే వాష్ అయింది.
వాషింగ్ అయితే అయిపోయింది, బట్ట వేయటం నీట్గా తీసుకోపోయి అలైన్మెంట్ చేయించి బట్ట కప్పి ఇంట్లో పెట్టాడు. ఇది తీసేయలేదు కొద్ది రోజులు. మా ఆర్పిఎం ఇంకా తగ్గుతానే లేదు. కోల్డ్ స్టార్ట్ ఎందుకంటే ఇంతసేపు చల్ల అయిపోయి ఉంటుంది నాకు. కోల్డ్ స్టార్ట్ ఏం లేదు, ఇంజన్ హీట్ అయింది. ఎందుకు లేచినది? రీజనరేషన్ రిటర్న్ అయిపోయింది, నో మెసేజెస్. అలైన్మెంట్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది అయిపోతే ఇక అయిపోతుంది. అమ్మా మనం ఎప్పుడు ఎన్ని వేపిస్తాం కాబట్టి ఈరోజు ఏదో ఆడ వేపిద్దాం అనుకున్నాం, కానీ ఆడ మిషన్ పని చేయలేదంట. సో అందుకే ఈడ వేయించుకున్నాం. అయిపోయింది, నీటే వాష్ అయిపోయింది. తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. అమ్మా లిఫ్ట్ లేపెట్టాడు, కింద సర్కిల్ పెట్టాడు, దిగిపోయింది. గాలి ఉంది, వెనక లేటం అట్లా నడుతాడు. అయిపోయింది, అలైన్మెంట్ చెప్తారు. కొట్టుకుని వెళ్ళిపోవాలి ఇంటికి, పోయి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి వాడుకోవాలి. కొంచెం పడుకొని వెళ్ళాలి, మిగతా పనులు చూసుకోవాలి. అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అయితే అయిపోయింది. ఇక చిన్న పని అని బాగా పోయి పని చేసుకొని రిటర్న్ వచ్చేద్దాం. వచ్చి దీన్ని అప్పేసి వెళ్ళిపోదాం. చాయ్ బంక్ కౌంటర్లో చూసిన అందరేమో ఇక పనులు చెప్తారు. శరత్ హాయ్ చెప్పరా. హాయ్. ఎవరు? మావాడు మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది చేంజ్డ్ బిల్లా నమస్కారం. మాల వేసుకొని మొత్తం అన్ని పనులు మానేసి. అమ్మ స్కూటీలోనేమో 4 km రేంజ్ ఉంది. ఇప్పుడు చాయ్ బంక్ పోవాలంటే ఎంత అనుకున్నా 3 కిలోమీటర్లు ఉంటుంది ఏంటండి. ఇది ఆగిపోతుందో ఉంటుందో మాత్రం తెలియదు. దీని ఇంటికాడ అడ్రస్న ఇది బైక్ తీసుకొని పోదాం. మన చార్జర్ తెచ్చి ఛార్జింగ్ పెట్టేస్తే అయిపోతుంది. వచ్చినాయి మా లైట్లు ఆన్ లేవు. మా అమ్మ వచ్చింది అనుకో వేసుకుంటుంది, మామూలు వేసుకో. మా శరదేవుడు పాపం పొద్దుగాల పెద్ద వచ్చుండే, ఇప్పుడు చిన్న అయిపోయింది. అబ్బా సీరియస్ యాక్టింగ్ యాక్టర్ ఆపరా అయ్యా. వాటర్ తీసుకోపోయి నేసాల మాటకి వచ్చిన డైరీ సెక్షన్ వాళ్ళు అన్సాల్టెడ్ వాటర్ ఒకటి తీసుకోపోయాం. డబ్బు ఒకటి తీసుకున్నా, బిల్లు తీసుకుంటాం కదండి. మాకు ఇంత బటర్కి 301 అంట. సో ఇది తీసుకున్నా నీ సల్మాట్ ఎగ్జాక్ట్లీ మా ఉండాలనే చాయ్ బాగుంది. ఉండాలి అని వచ్చారు అందరూ, బాగుంటుంది చాయ్ అన్ని మంచిగా. ఇదేంటి దీని పేరు బర్గర్స్ చేస్తుంటున్నా, అందుకే ఇది అడిగి పోయి తీసుకొచ్చి. కానీ మనకు మంచిగా అయిపోయింది అబ్బా. ముందరనే చాయ్ బంక్, వెనకాల నేషనల్ మార్ట్. మా పవన్ గాడి బాగా కష్టపడ్డాడు. హ్యాండ్ వాషా వెనకాల ఉంది, వాటర్ టిష్యూస్ తీసుకో. బెస్ట్ టిష్యూస్ తీసుకోండి బ్రో, అది మరీ వెనకలుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని చిల్లర్లు మొత్తం 150 రూపీస్ తీసుకున్నా. అప్పుడు అన్నా నిస్కారం చూపి నేను కొడతా. 10 రూపాయలు పట్టుకొని 40 చిల్లర్లు చిక్కలు ఇచ్చిందా? 2 రూపీస్ 1 రూపీస్ ఇచ్చి మరి 10 తీసుకుంటే 50 రా. మీ దగ్గర చేయలేవు కదా, 50 తీసుకుంటా 50 ఇమ్మన్నాడు. మా దగ్గర అంబియన్స్ గుద్దవాళ్ళు నాది. పవన్ గాడు అయితే గుద్దవాళ్ళు కష్టపడ్డాడు ఈరోజు. నవీన్ గాడు చాలా రోజులకు వచ్చాడు. శ్రీకాంత్ గారు మా కోసం మిల్క్ షేక్లు చెప్తాడు. బ్రో హెల్ప్ చేస్తుండు.
ఎట్లున్నారు అవి చాయ్ బంక్ ఓకే ఎందుకురా ఇస్తున్నా 2 minutes 2 minutes దేవుని పైన భారం వేస్తాం నాకోటి ఇంకోటి బ్రో వేసే బ్రో కార్తిక్ బ్రో నీ మీదే భారం వేసాం బ్రో రాజ్ రే జింజర్ కావాలా దెంగి తాగుతా మావాడు 3 మిల్క్ షేక్ తాగినాడు టేస్ట్ రా ఎట్లుంది లోకి ప్రమోషన్ వీడియో ఎప్పుడు ఇస్తాం మెన్యూ సారీ ఉల్టా ఇమ్రా దండం సామాన్లని పెట్టుకున్నాం రెడీ వీడే యూట్యూబర్ అరే ఎందుకురా సబ్స్క్రైబ్ చేయరారా నువ్వు చేసుకున్నావు సబ్స్క్రైబ్ చేసుకున్నావు థ్యాంక్స్ మామ ఎందుకు లేదు డిలీట్ చేసా అట్లా అరే అది మస్తు జీబీ తీసుకుంటావు రా అది ప్రమోషన్ వీడియో తీసుకుంటారు ఇంకా సామాన్లు వస్తాయి దీంట్లో ఇప్పుడు ఏంది మొజిటోల్ మిల్క్ షేక్ చికెన్ నగెట్స్ బర్గరు మస్కాబన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉస్మానియా బిస్కెట్ ఏమ్రా శరత్ సూపర్ ఇంకొస్తున్నాయి ఐటమ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ వస్తే అన్నీ చూసుకుందాం మావాడు అయితే శరత్ పుట్ట అనిపిస్తుంది మామూలు ప్రమోషన్ చేసుకొని మంచిగా ఓకే బాయ్ వర్షిత్ గారు యాడ్ అయిపోయాడు ఒకడు అబ్బా నిజంగానా కుండు శివ మండి శివ అవును చాయ్ బంక్ షాద్నర్ వస్తలేదు అవును ఇటు వస్తలేదు మనం మలుగుతంగా ఇప్పుడు ఎట్లా చేసినారా ఇంకా రాలేదు దావత్ వచ్చాం దీనికి నేను శరత్ గాడు శ్రీకాంత్ గాడు పవన్ గాడు కార్తిక్ బ్రో ఎవరంటే అదే చాయ్ బంక్ ట్రైనర్ రేపు వెళ్ళిపోతుండ్రు అందుకే దాబాకి వచ్చి తింటున్నాం ఎప్పుడు ఇన్ని వచ్చి తింటాం కాబట్టి ఇక్కడికి వచ్చిన బీఆర్యూపీ దాబా 2 పెట్రోల్ పంప్ల మధ్యలో ఉంటుంది ఇటు సైడ్ హెచ్పి ఇటు సైడ్ భారత్ సో ఫైనల్గా ఇక ఈరోజు డే అయితే కంప్లీట్ అయిపోయింది డే అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ 1 అవుతుంది ఇక ఇంటికి వెళ్ళి వండుకోవాలి దాబా దగ్గర ఉన్నాం వాళ్ళు తింటున్నారు తిన్న అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్